హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2026 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. 2026 లో జనవరిలో ఏం జరిగింది అనేది ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఏప్రిల్‌లో అలాగే జనవరి, ఏప్రిల్ కలిపి ఎంతమంది రాశారు? అసలు పోటీ పెరిగిందా? 2025తో కంపేర్ చేస్తే ఎంతమంది ఎక్స్‌ట్రాగా ఈ సంవత్సరం రాశారు? ఏ ఏ కేటగిరీ నుంచి ఓపెన్, ఓబీసీ, ఎన్‌సీఎల్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఎంతమందిని సెలెక్ట్ చేశారు అడ్వాన్స్‌కి? ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో చూడటానికన్నా ముందు తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. అలాగే మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ అడ్వాన్స్ సంబంధించి ఎంసెట్ అవ్వచ్చు, క్రాష్ కోర్సులు అయితే వాటికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంది, చెక్ చేసుకోండి. అలాగే నా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంది, చెక్ చేయండి. మెంటర్‌షిప్‌కి సంబంధించిన ఫోన్ నంబర్ అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు కొద్ది రోజుల్లో అందజేస్తాను నేను. ఇంకా ఎవరికన్నా అర్జెంట్ అనుకుంటే మెయిల్ చేయండి funnysaar8maths@gmail.comకి, మనం అక్కడ మాట్లాడుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్, 2026లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అసలు ఎంతమంది రాశారు, ఏంటి అనేది మాట్లాడితే, ఎంతమంది రాశారనేది అఫీషియల్ డేటా ప్రకారం లాస్ట్ ఇయర్ రాసిన దానికన్నా దాదాపుగా 65,000 మంది పైగా ఈ సంవత్సరం ఎక్స్ట్రా రాశారు. 2025లోను, 2026లోను ఉన్నటువంటి పెద్ద తేడా ఈ 2 సంవత్సరాల్లోనే. అంతకుముందు 2024 బిఫోర్ అయితే ఎప్పుడు అలా లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది అంటే, ఏప్రిల్‌లో ఎక్కువగా కొత్తగా చాలా మంది స్టూడెంట్స్ రాస్తున్నారు. జనవరిలో రాసిన చాలా మంది స్టూడెంట్స్ ఏప్రిల్‌లో రాయటం లేదు. ఇంతకుముందు అలా జరిగేది కాదు. బట్ ఈ 2 సంవత్సరాల నుంచి అయితే స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్‌లోను, పేరెంట్స్ యొక్క మైండ్ సెట్‌లోను చాలా తేడా అయితే వచ్చింది. సో దానివల్ల ఏప్రిల్‌లో రాసేవాళ్ళు, టోటల్‌గా రాసేవాళ్ళు తగ్గుతున్నారు కానీ, జనవరిలో రాసిన చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడైతే రాయట్లేదు. ఆ డీటెయిల్స్ ఒకసారి చూడండి. యాక్చువల్‌గా జనవరిలో అప్లై చేసిన వాళ్ళు నంబర్ ఆఫ్ కామన్ క్యాండిడేట్స్ ఓవరాల్‌గా మనం చూసుకుంటే, ఈ సంవత్సరం అప్లై చేసిన వాళ్ళు 2026లో అప్లై చేసిన వాళ్ళు 16,04,854 మంది స్టూడెంట్స్ అప్లై చేస్తే, కేవలం 15,30,000 మంది స్టూడెంట్స్ మాత్రమే ఈసారి ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వటం అయితే జరిగింది. దాదాపుగా దగ్గరగా మీకు 65,000 మంది స్టూడెంట్ అసలు అటెండ్ అవ్వలేదు. ఎగ్జామ్‌కి అప్లై చేసి అటెండ్ కాలేదు. అదే జనవరి సెషన్ చూసుకున్నట్లయితే, జనవరిలో 13,55,000 మంది అప్లై చేశారు. కానీ రాసింది 13,04,000 మంది రాశారు. అంటే అక్కడ 50,000 మంది ఆబ్సెంట్ అయ్యారు జనవరిలో. కానీ ఏప్రిల్ సెషన్‌కి వచ్చేసరికి అప్లై చేసిన వాళ్ళే 11,10,000 మంది. రాసిన వాళ్ళు 10,34,000 మంది. దాదాపుగా 70,000 మంది పైగా స్టూడెంట్స్ ఏప్రిల్ సెషన్‌లో ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. అంటే రెండిట్లో కలిపి జనవరిలో రాసిన వాళ్ళు ఎందుకనో మరి ఏప్రిల్‌లో అప్లై చేసి రాయని వాళ్ళు ఉండుంటారు. రకరకాల కారణాల చేతైతే ఎగ్జామ్ నుంచి అయితే వెనక్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది. దానివల్ల ఎప్పుడూ కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో మీరు వెనకడుగు వేశారు అంటే వెనకున్న వాళ్ళు ముందుకు వచ్చేస్తారన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 14,75,103 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్‌కి రాశారు. బట్ ఈ సంవత్సరం 15,38,000 మంది రాయటం అయితే జరిగింది. దగ్గరగా 65,000 మంది పైగా ఈ సంవత్సరం స్టూడెంట్స్ ఎక్స్ట్రాగా రాయటం వల్ల ఫస్ట్ సెషన్‌లో మీకొచ్చిన పర్సెంటేజ్ తోటి నేను చెప్పిన కాలిక్యులేషన్ 13,00,000 ఒక నంబర్ చెప్పాను. దాంతోటి ర్యాంక్ చూసుకుంటే ఈసారి కొద్దిగా పెద్ద ర్యాంక్ రావటంలో ఇదొక కారణం అయిందనమాట. సో అలాగే ఏ ఏ కేటగిరీ నుంచి ఎంతమంది రాశారు, ఏంటి అనేది గనక మీరు డీటెయిల్స్ గనక తీసుకున్నట్లయితే, టోటల్‌గా ఓవరాల్‌గా జనరల్ కేటగిరీలో మొత్తం 3,67,000 మంది స్టూడెంట్స్ అయితే మనకిక్కడ అటెండ్ అవ్వటం అయితే జరిగింది ఎగ్జామ్‌కి సంబంధించి. ఒక్కొక్క షిఫ్ట్‌లో కూడా ఓవరాల్‌గా చూసినా కూడా ఎగ్జామ్‌కి అటెండ్ అయిన వాళ్ళు కేవలం 93, యావరేజ్ చూసుకున్నా కూడా ప్రతి సెషన్‌లోనూ 93% మాత్రమే ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వటం అయితే జరిగింది. ఓవరాల్‌గా చూసుకోండి మీరు, 3,97,000 మంది మాత్రమే ఏప్రిల్ సెషన్‌లో ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లై చేశారు. అందులో గర్ల్స్ 1,31,000 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1,34,000 మంది మాత్రమే ఏప్రిల్‌కి అప్లై చేయడం జరిగింది. అందులో రాసిన వాళ్ళు 1,28,000 మంది. ఎస్సీ కేటగిరీలో 1,17,000 మంది అప్లై చేస్తే 1,06,000 రాశారు. ఎస్టీ కేటగిరీలో 41,000 మంది అప్లై చేస్తే 37,000 మంది రాశారు. ఓబీసీ కేటగిరీ ప్రతి సంవత్సరం నేను చెప్పేదే, ఓబీసీ ఎన్సీఎల్‌కి విపరీతమైన కాంపిటీషన్ అయితే ఉంది. వెన్ కంపేర్డ్ టు ఓపెన్ కేటగిరీ కన్నా ఓబీసీ ఎన్సీఎల్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. చూడండి, ఓబీసీలో 4,21,000 మంది అప్లై చేస్తే 3,94,000 మంది అటెండ్ అవ్వటం అయితే జరిగింది. వీళ్ళకన్నా ఎక్కువ. ఈవెన్ అసలు అప్లై చేసిన వాళ్ళకన్నా ఓబీసీ కన్నా ఎక్కువ, ఓపెన్ కన్నా ఎక్కువ ఉంది. అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్‌గా 3,900 మంది రిజిస్టర్ అయితే 3,645 మందే రాయటం అయితే జరిగింది ఎగ్జామ్‌కి సంబంధించి. సో ఇందాక నేను చెప్పినట్టుగా 16,00,000 ఈ సంవత్సరం చాలా మంది పెరిగారు. ఎంతమందిని సెలెక్ట్ చేశారు? జనరల్‌గా మీ అందరికీ తెలుసు, 15,500,000, 16,00,000 అప్లై చేసినా
మనల్ని సెలెక్ట్ చేసేది 2.5 లక్షల మంది మాత్రమే సెలెక్ట్ చేస్తారు. 2,50,000 మంది మాత్రమే అడ్వాన్స్ ఎగ్జామ్‌కి సెలెక్ట్ చేస్తారు. కానీ ప్రతి సంవత్సరం వాళ్ళిచ్చిన కట్ ఆఫ్‌కి కొద్దిగా దగ్గరలో ఉన్నోళ్ళని ఎక్కువ మందిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే జరిగింది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 96,877 మంది స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్‌ని, అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్‌ని 4,390 స్టూడెంట్‌ని, ఈడబ్ల్యూఎస్‌లో 25,009 మంది స్టూడెంట్స్‌ని యాక్చువల్‌గా 25,000 సెలెక్ట్ చేయాలి. 9 మందిని ఎక్స్‌ట్రాగా సెలెక్ట్ చేయాలి. అలాగే ఓబీసీలో 67,597 67,500 సెలెక్ట్ చేయాలి. 97 మందిని ఎక్స్‌ట్రాగా ఓబీసీ కేటగిరీలో సెలెక్ట్ చేశారు. అలాగే ఎస్సీ కేటగిరీలో 37,522, ఎస్టీ కేటగిరీలో 18,790 మంది. అంటే దగ్గర దగ్గరగా ఒక 200 స్టూడెంట్స్‌ని పైగా వాళ్ళు ఎక్స్‌ట్రాగా 2,50,000 మంది కన్నా ఎక్కువగా ఇందులో అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది ఈ సంవత్సరం. అనుకున్న దానికన్నా ఎక్కువగా సెలెక్ట్ చేశారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఒక 100, 150 స్టూడెంట్స్‌ని ఎక్కువగా సెలెక్ట్ చేస్తారు. ఆ పర్సెంటేజ్ దగ్గరలో వచ్చిన వాళ్ళని చాలా క్లోజ్‌గా 0.001 డిఫరెన్స్ ఉన్న వాళ్ళని వదలరు. తప్పనిసరిగా వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారు. సో, స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు క్వాలిఫై అయ్యి ఉంటే అడ్వాన్స్‌కి తప్పనిసరిగా అప్లై చేయండి. 2.5 లక్షల మందిని సెలెక్ట్ చేసినా అప్లై చేసేది 1,80,000 మంది మించి దాటరు ఎప్పుడు ప్రతి సంవత్సరం. ఆ డీటెయిల్స్ కూడా ఇంకొక వీడియోలో మీతో నేను డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాను. సో, ఇది కేటగిరీ వైస్‌గా ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చినటువంటి టాపర్స్. ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 26 మంది స్టూడెంట్స్‌కి ఓవరాల్‌గా మనకి 100% రావటం అయితే జరిగింది. ఓవరాల్‌గా. సో, అందులో మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 11 మంది స్టూడెంట్స్ ఉండడం చాలా 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 గొప్ప విషయం. లాస్ట్ ఇయర్ అయితే పాపం చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా 100% వచ్చింది. ఆల్ ఇండియా ఫస్ట్ 100% వచ్చింది కుర్రాడికి. తర్వాత వీళ్ళది ఓబీసీ కేటగిరీలో కూడా 100% వచ్చింది. ఆ కుర్రాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కుర్రాడే. ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించిన కుర్రాడే. తర్వాత ఎస్టీ కేటగిరీలో కూడా ఆహ్, మన స్టూడెంట్స్ తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్ ఉన్నాడు. ఎస్టీ కేటగిరీలో హైయెస్ట్ పర్సెంటైల్ 99.9938620. అలాగే ఎస్సీ కేటగిరీలో కూడా 99.9992271. ఇందులో కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు స్టూడెంట్స్. అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి కూడా మనకి తెలంగాణకు సంబంధించిన ఒక స్టూడెంట్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్ ఉన్నాడు. వీళ్ళకి కూడా పర్సెంటేజ్ 99.9222 ఆ మోడల్లో వచ్చింది. అమ్మాయిలు అమ్మాయిలకు కూడా హైయెస్ట్ పర్సెంటేజ్ ఈసారి 99.182. ఇందులో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి అయితే తెలంగాణకు సంబంధించిన అమ్మాయి అయితే ఉంది. సో, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఈసారి ఎక్కువ మంది ఉండటం అనేది చాలా గొప్ప విషయం మనకి. లాస్ట్ ఇయర్ పాపం ఇంతమంది లేరు. అయితే ఇక్కడ లాస్ట్‌లో క్లైమాక్స్ ఇంకో మాట కూడా ఉంది. మనం జేఈఈ ఎగ్జామ్ చాలా స్ట్రిక్ట్‌గా జరిగింది. ఆహ్, చాలా రకాలుగా కెమెరాలు అన్నీ మీకు తెలుసు. అయితే ఇందులో కూడా ఫ్రాడ్ చేసేవాళ్ళు తెలివితేటలు ఎలా ఉంటాయో చదివేవాడి కన్నా చదవని వాడికి తెలివితేటలు ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఫ్రాడ్ చేసే బ్యాచ్ కూడా ఉంటారు రకరకాల కారణాల చేత. వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ రిజల్ట్ ఆపారు చాలామంది. అది ఫ్రాడ్ అందామా? మనకు తెలీదు అవన్నీ డీటెయిల్స్ అని. బట్ ఎన్‌టీఏ చెప్పిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫస్ట్ సెషన్‌లో దాదాపుగా 54 మంది 57 మంది స్టూడెంట్‌కి 54 మంది స్టూడెంట్స్‌కి 54 మెంబర్స్‌కి రిజల్ట్ అయితే డిక్లేర్ చేయలేదు ఫస్ట్ సెషన్‌లో. సెకండ్ సెషన్‌లో 57 మంది స్టూడెంట్స్‌కి వాళ్ళైతే డిక్లేర్ చేయలేదు రిజల్ట్స్ అనేది. ద రిజల్ట్ ఆఫ్ 56 క్యాండిడేట్స్ హావ్ బీన్ విత్‌హెల్డ్ డ్యూ టు ఇన్ దేర్ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్స్ అవ్వచ్చు, రకరకాల కారణాల చేత అన్‌ఫెయిర్ మీన్స్ అని చెప్పారు. 56 స్టూడెంట్స్‌కి వాళ్ళు ఈ సంవత్సరం రిజల్ట్ అనేది విత్‌హెల్డ్‌లో పెట్టారు. అంటే వాళ్ళు తప్పు చేశారా? వాళ్ళ ఫోటోగ్రాఫ్ మ్యాచ్ అవ్వలేదా? ఇలా రకరకాల కారణాలున్నాయి. అందులో రీజన్స్ మనకు తెలీదు. బయోమెట్రిక్ కొంతమందికి మ్యాచ్ అవ్వని కారణాలు, కొంతమందికి ఫోటో మ్యాచ్ అవ్వని కారణాలు. ఇలా స్టూడెంట్స్ రకరకాల కారణాలతో అయితే కొంతమందినైతే రిజల్ట్ అయితే విత్‌హెల్డ్‌లో పెట్టడం అయితే జరిగింది. ఇది పోటీ పెరిగిందా ఈ సంవత్సరం అంటే డెఫినిట్‌గా పెరిగింది. రాసేవాళ్ళు పెరిగారు. అవేర్‌నెస్ పెరుగుతుంది. జేఈఈ మెయిన్ మీద, అడ్వాన్స్ మీద. క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ తప్పనిసరిగా జేఈఈ మెయిన్‌లో రాకపోయినా అడ్వాన్స్‌డ్ రావడానికి చాలా అవకాశాలుంటాయి. తక్కువ క్వెషన్స్ ఉంటాయి. ఎక్కువ టైం ఉంటుంది. 2 పేపర్‌లు ఉంటాయి. కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. 50% స్కోర్ చేసినా ఆల్ ఓవర్ ఇండియాలో 5,000 లోపల ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, ఎవరైతే జేఈఈ అడ్వాన్స్‌కి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అడ్వాన్స్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకొక వీడియోలో ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఎక్కడ సీట్ వస్తుంది, ఏంటి అనేది అదంతా జూన్ 2 తర్వాత ముందు మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ మీద, బిట్‌సాట్ ఎగ్జామ్ మీద వాటి మీద కాన్సంట్రేట్ చేయండి. ఈఏపీ సెట్ అనుకుంటే ఈఏపీ సెట్ మీద కాన్సంట్రేట్ చేయండి. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకో వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రైట్. థాంక్ యూ.